హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఉల్లిపాయ పకోడీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఆనియన్ పకోడీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 4 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకుని వాటిని విధంగా సన్నగా బారుగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని గిన్నెలోకి వేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి 4 లేక 5 పచ్చిమిర్చిని తీసుకుని వాటిని ఈ విధంగా చీల్చుకుని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే వేసుకోండి. తర్వాత 4 లేక 5 కరివేపాకు రెమ్మలను తీసుకుని వాటిని విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా కట్ చేసుకుని వేసుకోండి. కాడలతో సహా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ అంతా కారం కూడా వేసుకోండి. కారం కానీ లేదంటే పచ్చిమిర్చి కానీ మీరు తినే స్పైస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకోండి. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ అంతా ధనియాల పొడిని వేసుకోండి. 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర పొడిని వేసుకోండి. తర్వాత 1/4 టీ స్పూన్ అంతా గరం మసాలాని వేసుకోండి. గరం మసాలా ఎక్కువగా వేసుకోవద్దు, కొద్దిగా వేసుకోండి. మీరు ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వద్దు అని అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. కానీ ఇవి వేసుకుంటే పకోడీ టేస్ట్ అనేది ఒకలాగా ఉంటుంది, ఇవి వేసుకోకపోతే ఇంకొకలాగా ఉంటుంది. ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది కొంచెం బాగుంటుందే కానీ టేస్ట్లో మార్పు అయితే ఉండదు. అండ్ టేస్ట్ అనేది తగ్గడం కూడా ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఈ ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేటట్లు అండ్ ఆ ఉల్లిపాయలో నుంచి నీరు అనేది బయటకు వచ్చేంత వరకు ఇలా చేత్తో బాగా ఒత్తుతూ కలుపుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వల్ల అందులో ఉన్న నీళ్ళు వస్తాయి. అప్పుడు మనకి పిండి కలుపుకోవడానికి ఆ నీళ్ళే సరిపోతాయి, ఎక్స్ట్రా వాటర్ పోసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఈ విధంగా ఉల్లిపాయలని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోండి. 1 కప్పు లేదంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. 1 కప్పు వేసుకోండి సరిపోతుంది. 1 కప్పు శనగపిండి వేసుకున్న తర్వాత ఇందులోనే అదే కప్పుతో 1/2 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోండి. ఇలా కొద్దిగా బియ్యం పిండి వేసుకోవడం వల్ల పకోడీ అనేది క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు ఈ పిండ్లన్నీ కూడా ఉల్లిపాయలకి బాగా పట్టేటట్లు కలుపుకోండి. ఫస్ట్ నీళ్ళు ఏమీ పోయకుండా కలుపుకోండి. నీళ్లు పోసేసారంటే పిండి అనేది జారైపోతుంది అనమాట. ఆల్మోస్ట్ ఈ ఉల్లిపాయల్లో ఉన్న నీళ్ళు అనేవి సరిపోతాయి. అవసరం పడితే 2 లేక 3 టేబుల్ స్పూన్లు నీళ్లు చిలకరించుకుని కలుపుకోండి. వీలైనంత వరకు అవసరం పడదు. అవసరం పడితేనే కొద్దిగా నీళ్ళని చిలకరించుకుని కలుపుకోవాలి పిండిని. ఇక్కడ నేను కలుపుకునేటప్పుడు నీళ్ళు అనేవి అసలు అవసరం పడలేదన్నమాట. సో ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ చూసారా, మనకి పకోడీ వేసుకోవడానికి పిండి అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. పకోడీ వేసుకోవడానికి పిండిని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. నూనె అనేది కాగిన తర్వాత చేతిని ఒకసారి తడి చేసుకోండి. ఇలా తడి చేసుకోవడం వల్ల పిండి అనేది చేతిలో నుంచి ఈజీగా జారిపోతుంది అండ్ పకోడీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ ఇలా పకోడీ లాగా వేసుకోవడమే. ఇలా బాగా పల్చగా వేసుకున్నారంటే చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. లోపలంతా సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కావాలంటే కొంచెం మందంగా కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఈ విధంగా వేస్తున్నాను. ఈ విధంగా పకోడీలాగా వేసుకుని హై ఫ్లేమ్లోనే ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇక నేను మీకు పకోడీ అంతా కూడా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న పకోడీని ఈ విధంగా గెరిట్లోకి వేసుకుని ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉండే పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఉల్లిపాయ పకోడీని ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఉల్లిపాయతో ఒట్టి బియ్యం పిండే వేసి పకోడీని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఆల్రెడీ నేను వీడియో చేశాను. అండ్ గోధుమ పిండితో కూడా వీడియో చేశాను అనమాట. ఒకసారి చూడని వారు ఎవరైనా ఉంటే కింద లింక్స్ అనేవి ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి అవి కూడా. సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పకోడీని ప్రిపేర్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.